వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 8Cలో క్వశ్చన్ నెంబర్ 2 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. ఆ కరెంట్ ఆఫ్ 3 amperes, కరెంట్ మనం I తో డినోట్ చేస్తాం. సో ఇది I వాల్యూ. 3 amperes is passed through a coil of resistance 75 ohm. 75 ohm ఉండే అంత రెసిస్టెన్స్ ఉండే ఒక కాయిల్ ద్వారా ఇంత కరెంట్ పాస్ అవుతుంది. అంటే ఇది కాయిల్ యొక్క రెసిస్టెన్స్ మనం R తో డినోట్ చేస్తాం. ఫర్ 2 minutes అంటే ఇది టైం T తో డినోట్ చేస్తాం. ఓకే, ఈ సిచ్యువేషన్ లో అంటే ఒక కాయిల్ ఉంది, ఆ కాయిల్ యొక్క రెసిస్టెన్స్ ఏమో 75 ohm, దాంట్లో మనం 3 amperes కరెంట్ ని జస్ట్ 2 minutes టైంలో పంపించాం. ఇప్పుడు ఏమవుతుంది, జనరల్ గా కరెంట్ పాస్ అయిందంటే కాయిల్ అనేది మనకి ఏమవుతుంది, హీటప్ అవుతుంది, అంటే అది వేడెక్కుతుంది. హౌ మచ్ హీట్ ఎనర్జీ ఈస్ ప్రొడ్యూస్డ్, ఎంత హీట్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అయింది అనేది ఒక బిట్. రెండోది, హౌ మచ్ చార్జ్ ఈజ్ పాస్డ్, ఎంత చార్జ్ పాస్ అయింది త్రూ ద రెసిస్టెన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనకి గివెన్ వాల్యూస్ రాద్దాం. ఫస్ట్ గివెన్ కరెంట్ I ఈక్వల్ టు, సింపుల్ I అని రాస్తున్నాను. కరెంట్ I ఈక్వల్ టు 3 amperes, రెసిస్టెన్స్ R ఈక్వల్ టు 75 ohm, టైం T ఈక్వల్ టు 2 minutes. ఎప్పుడు టైం మనకి సెకండ్స్ లో ఉండాలి. 2 into 1 minute, 1 minute is 60 seconds, 2 into 60 is 120 seconds, రైట్. ఓకే, టైం కూడా మనం సెకండ్స్ లో కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఏ బిట్లో ఏం కావాలి, హీట్ ఎనర్జీ కావాలి. హీట్ ఎనర్జీ అంటే H తో డినోట్ చేస్తాం, రైట్. హీట్ ఎనర్జీ నథింగ్ బట్ ఎనర్జీ అంటే E తో కూడా డినోట్ చేస్తాం. ఎనర్జీ నథింగ్ బట్ వర్క్ డన్, దాన్ని W తో డినోట్ చేస్తాం. వర్క్ డన్ అంటే దీని మన ఫార్ములా ఏంటి, ఆ యొక్క కాయిల్ పవర్ అంతా అది మనకి ఎంత టైం వర్క్ చేసింది అంటే P into T. ఓకే, రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనకి P అంటే ఆల్రెడీ మీకు ప్రీవియస్ ప్రాబ్లం కూడా చెప్పాను, V into I అని చెప్పాను. అది మనకి VIP అని గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్పాను. అంటే V into I into T, రైట్. ఇక్కడ మనకి V తెలియాలి, I తెలియాలి, T కూడా తెలియాలి. ఇక్కడ మనకి I తెలుసు, T తెలుసు, కానీ V తెలియదు కదా. V గురించి మనం ఈ ఐని ఆర్ని యూజ్ చేసుకుని ఏదైనా ఫార్ములా మనం అప్లై చేయగలమా, రైట్. ఓమ్స్ లా ప్రకారం V బదులు I into R అని రాసుకుంటే ఒక్క V బదులే, మిగతా I into T ఇలా రాసేద్దాం. ఓమ్స్ లా ప్రకారం బై ఓమ్స్ లా మనకి ఏం చెప్తుంది, V బదులు IR రాసుకోవచ్చు అని చెప్తుంది. మొత్తం మీద మనకి I into I స్క్వేర్ RT అనేది రావడం జరిగింది. ఇది మనకి వర్క్ డన్, నథింగ్ బట్ ఎనర్జీ, నథింగ్ బట్ హీట్ ఎనర్జీ. సో ఇది ఒక డిరైవ్డ్ ఫార్ములా. ఇది డైరెక్ట్ గా ఫార్ములా గుర్తుపెట్టుకోవడం ఈజీ అనుకుంటే గుర్తుపెట్టుకోండి, లేదు ఇలా మనం స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా చూసుకుంటూ వస్తే ఫార్ములా అసలు బై హార్ట్ చేసిన అవసరమే లేదు. సో మనకి ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. H కావాలి అంటే ఐని స్క్వేర్ చేయాలి, I అంటే మన 3 కదా, సో 3ని స్క్వేర్ చేయాలి, ఇంటూ దాన్ని R తో మల్టిప్లై చేయాలి, R అంటే 75, అండ్ T దాన్ని టైంతో మల్టిప్లై చేయాలి, టైం అంటే 120 seconds, రైట్. ఇక్కడ మనం ఈ సెకండ్స్ పక్కన పెడదాం, యూనిట్స్ మనం ఒకేసారి రాసేద్దాం, రైట్. ఇది 9, 3 స్క్వేర్ అంటే 9, ఇది 75 ఇంటూ 120. ఇది ఎలా సింప్లిఫై చేద్దాం, ముందు 9తో 75 చేసేద్దాం. 9 5 45, ఇంకా 4 ఉంటుంది, 63 + 4 67 ఇంటూ 120. ఈ 0 ముందు డ్రాప్ చేయండి. 12 5 60 అంటే ఇంకా 6 ఉంటుంది. 12 7 84 + 6 90, ఇంకా 9 ఉంటుంది. 12 6 72 + 9 81 అవుతుంది, 81,000. మరి దీని యూనిట్స్ ఏంటి అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, టైం ఎప్పుడైతే సెకండ్ లో ఉందో, R ఓంలో ఉన్నప్పుడు, I ఏలో ఉన్నప్పుడు ఈ హీట్ అనేది జౌల్లో ఉంటుంది. ఓకేనా, ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, P అనేది
వాట్లో ఉంటుంది, ఇదేమో సెకండ్లో ఉంటుంది. వాట్ ఇంటూ సెకండ్ నథింగ్ బట్ జౌల్. అందుకని ఇక్కడ మనం హీట్ ఎనర్జీ జౌల్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో మనం ఫస్ట్ బిట్ ఆన్సర్ రాసేద్దాం. దేర్ఫోర్ హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్ ఈజ్ 81,000 జౌల్. ఇప్పుడు బి బిట్ చేద్దాం. హౌ మచ్ చార్జ్ ఈజ్ పాస్డ్. చార్జ్ అంటే మనకి క్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, రైట్. క్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు తెలిసిన వాల్యూస్ ఏంటంటే ఇక్కడ I తెలుసు, R తెలుసు, T తెలుసు అండ్ H కూడా తెలుసు. ఇప్పుడు ఐని ఆర్ని మల్టిప్లై చేస్తే V వస్తుందని కూడా తెలుసు. సో వీటన్నింటిలో ఈజియెస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే డెఫినిషన్ ఆఫ్ కరెంట్ తెలుసుకుంటే I ఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములా ఏంటి, Q/T, నథింగ్ బట్ రేట్ ఆఫ్ చార్జ్. Q/T ఇది అప్లై చేద్దాం. ఇందులో I వాల్యూ బదులు 3 ఆంపియర్స్ రాద్దాం. Q మనం ఫైండ్ అవుట్ చేయాలి. T బదులు 120 సెకండ్స్ రాద్దాం. అంటే Q కావాలంటే రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటాయి. అంటే I ఇంటూ T అని చెప్పొచ్చు. సో 3 ఇంటూ 120, 3 ఇంటూ 120 అంటే అంత 360. మరి కులూంబ్కి ఈ క్యూకి SI యూనిట్ ఏంటి అంటే కూలూంబ్. ఎప్పుడైనా సరే కరెంట్ యాంపియర్లో ఉండి టైం సెకండ్లో ఉంటే అప్పుడు క్యూ కూలూంబ్స్ లో ఉంటుంది. అంటే మన క్యూ ఎంత రావడం జరిగింది, 360 కూలూంబ్స్ రావడం జరిగింది. ఇది మనకి క్యూ వాల్యూ. సో ఫైనల్ మనం ఇక్కడ ఏంటి రాద్దాం, హౌ మచ్ చార్జ్ ఇస్ పాస్డ్ త్రూ ది రెసిస్టెన్స్. ది చార్జ్ పాస్డ్ ఈజ్ 360 కూలూంబ్. సో దీంతో మనకి ప్రాబ్లం నెంబర్ 2 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.